సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. బక్రీద్ సందర్భంగా రేపు హైదరాబాద్ మొత్తం అంతా కూడా ట్రాఫిక్ అయితే ఆంక్షలు అయితే విధించడం అయితే జరిగింది. సో మ్యాక్సిమం అవకాశం ఉన్న చోట్లయితే బంద్ కూడా చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరం అంతా కూడా రేపు మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉండబోతున్నాయి. మీరు చూసుకోవచ్చు ట్రాఫిక్ అడ్వైజరీ సంబంధించి. సో ఈద్ ఉల్ జుహా బక్రీద్ సందర్భంగా మనం చూసుకున్నట్లయితే మనకి సోమవారం నాడు హైదరాబాద్ మొత్తం అంతా కూడా ట్రాఫిక్ అయితే ఆంక్షలు ఉండబోతున్నాయి. బక్రీద్ ప్రార్థన సందర్భంగా మాసబ్ ట్యాంక్ సమీపంలో హాకీ గ్రౌండ్, మీర్ అలం దర్గా, లంగర్ హౌస్ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అయితే అమలు చేస్తున్నారు. ఈ మేరకు ఇన్ఛార్జి ట్రాఫిక్ జాయింట్ సిపి విశ్వనాథ్ ట్రాఫిక్ ఆంక్షల వివరాలు అయితే వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి 11:30 వరకు కూడా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని తెలపడం జరిపింది. ప్రార్థనలు చేసుకునేందుకు వచ్చే ముస్లింలు తన వాహనాలను ఈద్గాల సమీపంలో పోలీసులు ఏర్పాటు చేసిన పార్కింగ్ ఏరియాలో పార్క్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రార్థనలకు వచ్చేవాళ్ళు, వాహనదారులు ఈ ట్రాఫిక్ ఆంక్షలు గుర్తించాలని అధికారులు అయితే స్పష్టం చేశారన్నమాట. సో ఈ విధంగా ప్రభుత్వం ఇంకా 8 గంటల నుంచి 11:30 వరకు మ్యాక్సిమం ఎవరో కూడా ఈ ప్రాంతాల్లో తిరగకుండా ఉంటే మంచిదన్నమాట. ఎందుకంటే వాళ్ళు పవిత్రంగా జరుపుకునే ప్రేయర్లకు సంబంధించి ఆటంకం కలిగించకుండా, అందుకే పోలీసులంతా కూడా పకడ్బందీగా ఏర్పాట్లతో మొత్తం ట్రాఫిక్ అంతా ఆపేస్తున్నారు. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.